హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కలాకండ్ అండి. స్వీట్ తినాలనుకున్నప్పుడైనా లేదా ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు చాలా టేస్టీగా త్వరగా చేసుకోవచ్చండి. ఈ కలాకండ్ అనేది అచ్చం స్వీట్ షాప్‌లో తిన్నంత టేస్టీగానే ఉంటుంది. పాలు, పంచదార ఉంటే చాలండి క్షణంలో చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఎవరైనా ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక లీటర్ పాలు ఇలాంటి మందపాటి పెనంలో వేసుకోవాలండి. నా దగ్గర నాన్ స్టిక్ ఉన్నింది. నేను నాన్ స్టిక్‌లోనే చేస్తా ఉండాను. ఒకవేళ మీ దగ్గర ఇనప పెనం ఉన్నిందంటే దాంతో అయినా చేసుకోవచ్చండి. మనకు స్వీట్ షాప్‌లో ఇనప పెనాలతోనే చేస్తారు. ఇలా నాన్ స్టిక్ దాంట్లో అయినా కూడా అతుక్కోకుండా వస్తుందండి. ఇలా మందపాటిది ఏ పెనమైనా తీసుకోవచ్చు. ఇప్పుడు లీటర్ పాలు వేసుకున్నాం గదా! ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకునేసి ఈ పాలు ఉడకతా ఉన్నంగలోనే మిగతా ప్రాసెస్ చూద్దాము. ఒక లీటర్ పాలకి ఒక 100 గ్రాములు పంచదార అయితే వేసుకోవాలండి. మీకు కొలిసి కూడా చూపిస్తాను. ఒక 100 గ్రాములైతే స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుందండి. చూస్తున్నారు గదా! 100 గ్రాములుంది పంచదార అనేది. ఒకవేళ స్వీట్ తక్కువ తినాలనుకున్నోళ్ళు ఒక స్పూన్ తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి ఇందులోకి ఒక అరదబ్బ నిమ్మకాయ పిండుకోవాలండి. దీన్ని కూడా పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు మనము ఇలాంటి కేక్ బౌల్ ఒకటి తీసుకునేసి ఒక స్పూన్ నెయ్యి వేసి ఈ కేక్ బౌల్‌కి మొత్తం ఇలా చక్కగా రాసేయాలి. కేక్ బౌల్ లేకపోతే స్టీల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనం స్టవ్ మీద పాలు పెట్టున్నాం గదా! ఈ పాలు ఇలా చక్కగా పొంగు కడుతున్నాయి చూడండి. మనకి ఇలా పొంగు కడుతూ ఉన్నప్పుడు గరిటెతో తిప్పుతూ ఉండాలండి. పొంగు గూడా మనకి పాలల్లోకి పోయి మీగడంతా చిక్కగా అవుతుంది. ఇలా మీగడ కడుతూ పాలు పొంగొస్తున్నప్పుడు కలుపుతూనే ఉండాలి. మనకి ఈ మీగడంతా పాలల్లోకి పోయేలాగా ఇలానే కలుపుతూ ఉన్నామంటే పాలనేది కొద్దిగా చిక్కబడతాయండి. ఇలా కొద్దిగా చిక్కబడినప్పుడు ఇప్పుడు మనం నిమ్మకాయ పిండి వేసుకునేద్దాము. నిమ్మకాయని ఒకేసారి పిండి వేసుకోకుండా కొంచెం పిండి వేసుకునేసి, కలిపేసి మనకి పాలు విరిగిందా లేదా చూసుకునేసి మళ్ళీ కొద్దిగా పిండుకోవాలండి. మనం నిమ్మకాయ అనేది ఎక్కువ వేస్తే కూడా స్వీట్ అనేది బావుండదు. పుల్లగా ఉంటుంది. ఇలా కొంచెం కొంచెంగా అయితే మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక 3 సార్లు పిండి వేసినానండి. ఈ 3 సార్లు కొంచెం కొంచెంగా వేసుకున్నాను. మీకు స్పూన్‌తో చెప్పాలంటే కూడా ఒక 2 స్పూన్లు ఉంటుంది. ఇప్పుడు పాలనేది ఇలా చక్కగా ఇరిగిపోయినాయి చూడండి. ఇప్పుడు మనకి నిమ్మకాయ కూడా ఇంకా కొంచెం మిగిలుంది దాంట్లో రసం అనేది. ఇంకా చాలు వేయకుండా ఈ పాలని ఇలానే కలుపుతూ ఉండాలి. ఈ పాలు ఇలానే కలుపుతూ ఉన్నామంటే మనకివి చిక్కబడిపోతాయి. ఈ పాల ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది గానీ, మిగతాదంతా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారు గదా! మనకు పాలనేది చిక్కబడిపోయినాయి. ఈ సమయంలోనే మనం పంచదార అనేది వేసుకోవాలి. పంచదార గూడా అంతా ఒకసారి వేసుకోకుండా, ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. మనం పంచదార వేసినప్పుడు గూడా నీరనేది ఊరుతుంది కాబట్టి చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం పంచదారనంతా వేసిన తర్వాత మంటనేది మీడియంగా పెట్టుకునేసి దీన్ని చక్కగా కలుపుకునేయాలి. పాలల్లో నీళ్ళంతా ఇమిరిపోయేంత వరకు కలుపుకునేయాలండి. మనకిది చిక్కగా వచ్చి ప్యాన్‌కి సెపరేట్ అయిపోతుంది. ఇలా కొద్దిగా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు సాల్ట్ వేసుకునేద్దాము. స్వీట్ అనేది ఎగుటు పుట్టకుండా ఉంటుందండి. ఇలా సాల్ట్ వేసుకునేస్తే ఇప్పుడు ఇందులో ఒక స్పూను నెయ్యి గూడా వేసుకునేసి దీన్నంతా ఒకసారి చక్కగా కలుపుకునేద్దాము. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నెయ్యి వేయకుండా అయినా చేసుకోవచ్చు. నెయ్యి వేస్తే స్వీట్ అనేది కొంచెం బావుంటుంది. ఇలా ప్యాన్‌కి సెపరేట్ అయిపోయింది చూడండి. ఇలా ప్యాన్‌కి సెపరేట్ అయిపోయేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మనకి కరెక్ట్‌గా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం నెయ్యి రాసుకున్న కేక్ ప్యాన్‌లోకి వేసుకునేద్దాము. ఇలా చక్కగా అంతా వేసిన తర్వాత దీన్ని మొత్తం ఇలా వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతోనే చుట్టూరు ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మొత్తం మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలానే ఒక 3, 4 గంటలు పక్కన పెట్టుకునేయాలండి. ఇది మనకు పూర్తిగా చల్లారాలి. చల్లారేంత వరకు ఇలానే వదిలేయాలి. ఒక 4 గంటల తర్వాత చూద్దాము. నేనైతే ఒక 4 గంటలు పెట్టినానండి. 4 గంటల తర్వాత మనము చాకుతో చుట్టూరు ఇట్లా అనుకునేయాలి. ఒకవేళ మనకిది గట్టిగా ఉంది రాలేదు అనుకున్నప్పుడు ఈ ప్యాన్‌ని మనం స్టవ్ మీద పెట్టి కొద్దిగా వేడి చేసుకునేద్దాము. మనం ప్యాన్‌కి అడుగున నెయ్యి రాసినాం గదా! ఆ నెయ్యి కరిగి చక్కగా మనకి ఇది ఊడొచ్చేస్తుంది. ఇలా ఒక్క నిమిషం పాటు సెగ చూపించినామంటే చాలండి. ఇప్పుడు మనం దీన్ని తీసి ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇలా వేడి చేసేప్పుడు చెయ్యి కాలకుండా జాగ్రత్తగా తీసుకోండి. చూసుకొని మనకి చక్కగా ఊడొచ్చింది చూడండి. కొంచెం వేడి చేసే లోపల. ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్‌గా చేసుకోవచ్చు. ఇంతే అండి. పాలు కాంచేప్పుడు కొంచెం టైం పడుతుంది గానీ, మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ గూడా సూపర్‌గా ఉందండి. ఇలా మనం చేస్తూ ఉంటేనే తినబుద్దవుతా ఉంది. అంత రుచిగా ఉంది. మనం ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వీటు తినాలనుకున్నప్పుడు పాలు, పంచదార ఉంటే చాలు క్షణంలో అయిపోతుంది ఇది.
నేను ఆల్రెడీ ఆ పక్క కట్ చేసిన పీస్ తినేసినానండి. చూస్తా ఉంటే తినబుద్దయింది. అందుకే ఉండలేక తినేసినాను. చూసారు గదా! చూస్తా ఉంటే మీకు గూడా నోరూరుతూ ఉంటుంది గదండీ! ఒక్కసారి మీరు గూడా ఇలా చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో జేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.